నారావారి సారా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద రుద్దాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో తెగ తాపత్రయపడుతా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం, తెనాలి ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి సారా తయారీ కేంద్రాలు పెట్టి వీటి ద్వారా మద్యాన్ని సరఫరా జరుగుతూ ఉంటే వాటిని పట్టుకునే క్రమంలో అవన్నీ కూడా బయటకు వస్తే ఈ రోజు వరకు ఎంతమంది మీద ఎన్ని షాపుల్లో దాని మీద ఎంక్వైరీ జరిగిందా? ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు, ఎక్కడ అమ్మారు, కనీసం రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? అసలు ఇవేమి పట్టనట్టు ఎప్పుడో సుమారుగా 16 రోజులు అవుతా ఉంది. రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్లి బురదల్లే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక చైన్ లాగా, ఒక చైన్ స్నాకింగ్ లాగా, ఇట్లా చైన్ వ్యవస్థ లాగా ఈ విధంగా నకిలీ మద్యం సరఫరా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా.